హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఇంటి గడపలకి శుభం, లక్ష్మీ కటాక్షం తీసుకురావడానికి వేసే అందమైన గడప ముగ్గులు నేర్చుకుందాం. ముగ్గు కోసం నేను కొన్ని బేసిక్ మెటీరియల్స్ తీసుకుంటున్నాను. మొదటగా నాకు నచ్చిన కలర్స్ ఉన్న పెయింట్ డబ్బాలు తీసుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా వైట్ కలర్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా డిజైన్ నీట్గా రావడానికి కొన్ని బ్రష్లు కూడా తీసుకుంటున్నాను. ఇంకా షేప్స్ పర్ఫెక్ట్గా రావడానికి ఒక హార్ట్ షేప్ ఉన్న ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. మరొక రౌండ్ షేప్ కోసం నేను ఇక్కడ ఒక కాయిన్ ఉపయోగిస్తున్నాను. పెయింట్ని ఒక స్టిక్తో బాగా కలుపుకోవాలి. ముందుగా ఒక హార్ట్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకుని దాన్ని ఒక పల్చని కాటన్ క్లాత్లో పెట్టి బాగా కట్టి సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక పెయింట్ డబ్బా తీసుకుని దాన్ని గడప మీద పెట్టి అదే డబ్బాతో ఒక రౌండ్ షేప్ గీసుకోవాలి. అలా గడపంతా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని రౌండ్స్ గీసుకోవాలి. మొదట సెంటర్లో ఒక రౌండ్తో స్టార్ట్ చేస్తే డిజైన్ నీట్గా వస్తుంది. నెక్స్ట్ క్లాత్లో కట్టుకున్న హార్ట్ షేప్ మీద పైవైపు ఎక్కువగా రెడ్ కలర్, కింద వైపు వైట్ కలర్ అప్లై చేయాలి. ఇలా చేస్తే డబుల్ షేడ్ ఎఫెక్ట్ వచ్చి ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. కలర్ అప్లై చేసిన తర్వాత హార్ట్ షేప్ని జాగ్రత్తగా సర్కిల్ లోపల ప్లేస్ చేయాలి. ఇలా 4 సార్లు వేస్తే ఫ్లవర్ షేప్ కంప్లీట్ అవుతుంది. ఇలా అన్ని సర్కిల్స్లో ఫ్లవర్స్ వేస్తూ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు రెడ్ కలర్తో ఫ్లవర్స్ వేసాం కదా, ఇప్పుడు బ్లూ కలర్తో కూడా ఫ్లవర్స్ వేస్తున్నాను. తర్వాత గ్రీన్ కలర్ పెయింట్ తీసుకుని లీవ్స్ డ్రా చేయాలి. లీవ్స్ని ఫ్రీ హ్యాండ్గా డ్రా చేయొచ్చు. ఇది చాలా సింపుల్, పెద్ద ఎఫర్ట్ లేకుండానే ఈజీగా వేసేయచ్చు. డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గడపకి మరోవైపు రెడ్ మరియు వైట్ కలర్స్తో బొట్లు పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బొట్ల కోసం కాయిన్ని క్లాత్లో కట్టి యూస్ చేస్తున్నాను. ముందు రెడ్ డాట్స్ పెట్టి గ్యాప్స్లో వైట్ డాట్స్ పెడితే అట్రాక్టివ్గా నీట్గా కనిపిస్తుంది. ఇలా చాలా ఈజీ డిజైన్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. పెయింట్ని మరీ ఎక్కువ తీసుకుంటే డాట్స్ కిందకి స్ప్రెడ్ అయిపోతాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలి. గడప సర్ఫేస్ సరిగ్గా లేకపోతే షేప్ పర్ఫెక్ట్గా రాదు. అప్పుడు బ్రష్తో సరి చేసుకోవాలి. ఇలా చాలా ఈజీ డిజైన్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో వేసిన ఫొటోస్ మీతో షేర్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.